కుమారుడు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి ఆ తృణబిందు ఆశ్రమం అనబడేటటువంటి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటుంటే ప్రతిరోజు దేవకాంతలు, పితృకాంతలు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి, ఇది ఒక్కసారి చూడమ్మా, తిరగట్లేదు, ఆ దేవకాంతలు, పితృకాంతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి సంగీతం పాడుతూ, వాద్య పరికరాలని వాయిస్తూ, నాట్యం చేస్తూ తిరుగుతుండేవారు. అలా తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క స్వాధ్యాయానికి, అంటే ఆయన రోజు వేదం స్వరంతో చెప్పుకునేవారు. స్వరంతో వేదం చదువుకునేటప్పుడు ఇవన్నీ వినపడుతుంటే ఆయన యొక్క దృష్టి మళ్ళీపోతుంది. అందుకని అలా దృష్టి మళ్ళకుండా ఉండడానికి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టాడు. అది శాపమే అనుకోండి. నేను ఇక్కడ వేదం చదువుకుంటూ ఇక్కడ ఉండగా ఎవరైనా ఆడది ఈ ప్రాంతంలోకి వస్తే ఆమె గర్భిణి అవుతుంది అన్నాడు. ఏ ఆడది వస్తుందండి? ఇంకా ఎవరు రాలేదు. హాయిగా ప్రశాంతంగా స్వరంతో ఆయన వేదం చదువుకుంటున్నాడు. ఒకరోజు ఈయన ఎవరి ఆశ్రమంలో ఉంటున్నాడో ఆ రాజర్షి తృణబిందు యొక్క కుమార్తె తెలియక ఆశ్రమానికి వచ్చింది. అప్పటికి ఆయన కూర్చుని, బాహ్య దృష్టి లేదు, మంచి ఆనందంతో వేదం చదువుకుంటున్నాడు. స్వరంతో మంత్రాలు చెప్పుకుంటున్నాడు. చదువుకుంటుంటే స్వాధ్యాయం అవుతోంది. ఆమె తెలియక ఎంత బాగా చదువుతున్నాడో వేదమంత్రాలు స్వరంతో అని వచ్చి నిలబడింది. ఈయన చదువుతూ చదువుతూ ఇలా చూడడంలో ఆమె మీద ఆయన దృష్టి పడింది. ఆవిడ ఇంటికి వెళ్ళి, ఆవిడ గర్భిణి అయింది, గర్భం ధరించి. తండ్రి చూసి ప్రశ్నించాడు, నీ ఎందు గర్భచిహ్నములు కనపడుతున్నాయి, ఏ పాపం జరిగిందన్నాడు. అంటే ఆవిడంది, నాకు ఏ పాపం తెలియదు, నేను ఇప్పుడే మహానుభావుడైన పులస్త్య బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను, తర్వాత నా ఎందు మార్పు కలిగింది. ఆయన దివ్య దృష్టితో చూశాడు. ఓహో, పులస్త్యుడు పెట్టినటువంటి నియమం నా కుమార్తెని ఇబ్బంది పెట్టింది అని వెళ్ళి ఆ పులస్త్య బ్రహ్మని ప్రార్థించాడు. నా కుమార్తె యోగ్యమైనది, తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చింది, ఈమెని నీ భార్యగా స్వీకరించు. అంటే ఆయన అన్నాడు, ఇది చాలా ధార్మికమైన విషయం. ఎందుచేత అంటే నీ కుమార్తె తెలియక ఇక్కడికి వచ్చింది, కాబట్టి నేను ఆమెని భార్యగా స్వీకరిస్తాను. భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆయన మహాతేజోవంతుడు. మహాతేజోవంతుడైనటువంటి ఆ కుమారుడు ఆయన ముఖం వంక చూసి పులస్త్య బ్రహ్మ అన్నాడు, నేను వేదం చదువుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి నిలబడినప్పుడు నా యొక్క దృష్టి నీ మీద పడినటువంటి కారణం చేత, గర్భధారణ జరిగినటువంటి కారణం చేత పుట్టిన పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి విశ్రవసు అని పేరు పెడుతున్నాను. అంటే వినడము చేత పుట్టినవాడు విశ్రవసో బ్రహ్మ. ఈ విశ్రవసో బ్రహ్మ తండ్రి అంత తపస్సు చేశాడు. చేస్తే భారద్వాజ మహర్షి సంతోషించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. విశ్రవసో బ్రహ్మ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకి ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ విశ్రవసో బ్రహ్మకి తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చాడు. వచ్చి చూశాడు, మర్యాద ఎలా ఉంటుందో చూడండి. తన తండ్రిని పిలిచాడు విశ్రవసో బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ వచ్చి చూసి, అచ్చు విశ్రవసో బ్రహ్మ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈ పిల్లాడు, తండ్రిని పోలి. అందుకని ఈ పిల్లవాడికి వైశ్రవణుడు అని పేరు పెడుతున్నాను. ఆ వైశ్రవణుడు అన్నాడు, నా తాతగారు నా తండ్రి గారికి ధర్మం అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టం, అందుకని నేను కూడా తపస్సు చేసుకుంటాను అని తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఇంద్రుడితో కలిసి. ప్రత్యక్షమైన ఆయన నీకేం కావాలన్నారు. అంటే ఆయన అన్నాడు, నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలి, నాకు లోకాధిపత్యం కావాలన్నాడు. తప్పకుండా ఇస్తాను. ఇప్పటికీ ఇంద్రుడు, వరుణుడు, యముడు ముగ్గురున్నారు. 4వ స్థానం నీకు ఇస్తున్నాను. నువ్వు నవనిధులకు అధిపతి అవుతావు, కుబేరుడు అని పెంచుకుంటావు. నువ్వు అపార ఐశ్వర్యవంతుడవై లోకపాలకత్వాన్ని వహిస్తావు, ధనాధిపతి అవుతావు. దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పుష్పక విమానం ఎవరి? కుబేరుడు కదండి, లేదా వైశ్రవణుడు. వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకటే. కుబేరుడన్న పేరు వేరు కారణం వల్ల వచ్చిందనుకోండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం మళ్ళీ అది దేవీ తత్వంలోకి వెళ్ళాలి. అందుకని ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుష్పక విమానాన్ని పొందాడు. దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు. తండ్రి వంక తిరిగి అన్నాడు, నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది, పుష్పక విమానం వచ్చింది, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను. తండ్రి గారు అన్నాడు, నువ్వు నాకు పెద్ద కుమారుడు కనుక
నీకు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణాన్ని రాక్షసులు విడిచిపెట్టేశారు, నువ్వు ఆ కాంచన లంకని నీ రాజ్యంగా చేసుకుని ఏలుకో అన్నాడు. అంటే వైశ్రవణుడు వెళ్లి లంకాపట్టణాన్ని చక్కగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తాడు.